అమ్మా, కొడుకుని కోడల్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నావు, కానీ వాడి రాసలీలలు నీకు పరిచయం చేయబోతున్నాను. ఈరోజు నీ గుండె ఢామ్. బంధువులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ఆప్తులకి, ఆత్మీయులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. దీవించండి అని ఆహ్వానించగానే విచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీరంతా దీవించాల్సింది ఎవరినో కాదు, ద గ్రేట్ ధన్రాజ్ వనమాలి గారి కొడుకుని, కోడల్ని. వాళ్ళిద్దరినీ దీవించి వాళ్ల 100 ఏళ్ల ప్రయాణానికి మీరంతా సాక్షులుగా నిలుస్తారని చెప్పడమే ఈ వేడుక ఉద్దేశం. మీ అందరి దీవెనల మధ్య క్రిష్, మీనాక్షిలని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. కమాన్ క్రిష్, కమాన్ మీనాక్షి. మీనాక్షి లే. ఒరేయ్ వెళ్ళరా. ఒరే క్రిష్ ఆగరా. మీరిద్దరు ఎవర్రా? భార్య భర్తలరా? ఈ ఫంక్షనే మీది. మీరిద్దరు ఎలా ఉండాలరా? చేతులు పట్టుకోండి, రోజుగా ఉండాలి. దగ్గరండి, పదండి. పదరా. రండి. వీళ్ళిద్దరూ నా కొడుకు, కోడలు క్రిష్, మీనాక్షి. వీళ్ళిద్దరికీ పెళ్ళై చాలా రోజులైంది కదా, ఇప్పుడు కొత్తగా ఈ పరిచయాలేంటి అని ఆలోచిస్తున్నారా? నిజమే, పెళ్లి మాత్రమే అయ్యింది, కానీ ఈ రోజే నిజమైన భార్యాభర్తలయ్యారు.
మీనాక్షి అంటే ధనరాజ్ కోడలని తెలుసు, క్రిష్ అంటే ధనరాజ్ వారసుడని తెలుసు. అంతేకాని వీళ్ళిద్దరూ భార్యాభర్తలని మీలో చాలా మందికి తెలియదు. వీళ్ళిద్దరినీ పక్కపక్కన ఎప్పుడు చూసుండరు. అలా చూసేందుకే, వీరిద్దరి మనసు ఒకటి అని చెప్పేందుకే ఈ వేడుక. కాని పండగ చేసి పరిచయం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో మీకు తెలియాలి. మీనాక్షి అంటే ప్రేమకి ప్రతిరూపం, క్రిష్ అంటే అహానికి నిదర్శనం. మీనాక్షి పేదింటి బిడ్డ, క్రిష్ శ్రీమంతుల బిడ్డ. అనుకోకుండా వాళ్ళకి పెళ్లి జరిగింది. ఒక ఊరలో రెండు కత్తులు ఇముడుతాయేమో గాని ఒకింట్లో అహం ప్రేమ ఇమడలేకపోయాయి. అందుకే అంత దగ్గరగా ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఎంతో దూరం పెరిగింది. ఆ దూరం అగాధంగా మారింది. ఆ అగాధం అసహ్యంగా మారింది. అహం కృష్ణి ఒంటరివాణ్ణి చేసింది. ప్రేమ మీనాక్షిని ఓ కుటుంబానికి దగ్గర చేసింది. ఒక అబద్ధం కృష్ణి మోసగాణ్ణి చేసింది. నిజాయితీ మీనాక్షిని ఓ కంపెనీకి చైర్మన్ని చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు అహాన్ని ప్రేమ జయించింది. అసహ్యాన్ని మమకారం మార్చేసింది. ఆ మార్పు నా బిడ్డ క్రిష్లో వచ్చింది. సహనం ఎంతటి సవాల్నైనా ఎదుర్కొంటుందని నా కోడలు నిరూపించింది. నా బిడ్డ తన భార్య పేరునే మర్చిపోయే దశలో ఎంతో సహనంతో ఓర్పుతో మీనాక్షి నా భార్య అని గొంతెత్తి చెప్పే స్థితికి తీసుకొచ్చింది. అందుకు నా కోడలు వాడిన ఆయుధం ప్రేమ. ప్రేమతో పోరాడింది. ప్రేమతో నా కొడుకును కట్టేసింది. ప్రేమతో వాణ్ణి చుట్టేసింది. అందుకే నా బిడ్డకి మారడం తప్ప వేరే దారి లేదు. మీనాక్షి ప్రేమలో నడవడం తప్ప. భార్య ప్రేమలో ఉన్న గొప్పతనం తెలుసుకున్నాడు. ప్రేమకి బదులుగా ప్రేమని పంచడం నేర్చుకున్నాడు. అహం మాయమైంది. అనురాగం చిగురించింది. ఆ చిగురించిన బంధాలే తోరణాలుగా, ప్రేమతో నిండిన ఇరువురి గుండె చప్పుళ్లే బాజా భజంత్రీలుగా ఈరోజే మీ అందరి సమక్షంలో వాళ్ళకి పెళ్లి జరిగినట్టు లెక్క. పెద్ద మనసుతో వీళ్ళని ఆశీర్వదించండి. వీళ్ల నిండు నూరేళ్ల బంధానికి సాక్షులుగా నిలవండి. యాండి
తీసుకోరా 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 అమ్మా. వెళ్ళు మీనాక్షి, వెయ్యి. తీసుకోమ్మా. రండి. రండి, వెళ్ళు వేసుకోండి. మీనాక్షి, వెయ్యి. వెయ్యమ్మా, వేసుకోండి. కనకం రింగ్ ఇవ్వి. క్రిష్, మీనాక్షికి ఉంగరం తొడుగు. తీసుకోరా. తీసుకో క్రిష్. మేడం, ఎవ్వరికి అనుమానం రాకుండా మేనేజ్ చేయి. నేను చూసుకుంటాను మేడం. ఇద్దరు దగ్గరికి రండి. ఒరే క్రిష్, వెళ్ళరా. రండి. అపర్ణ గారు, మీకే కాదండి, నాకు చాలా ఆనందంగా ఉంది. ధనరాజ్ గారి ఆశయం నెరవేరింది. దంపతులు ఇద్దరు అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకొని ఇంతమంది ఆశీస్సులు పొందారు. ఇంకా వీళ్ళనమ్మతో పనే ఉందండి. చించి అవతల పారేద్దాం. ఆల్ ది బెస్ట్ కపుల్స్. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ కలిసిపోయారని వీళ్ళని దీవించమని మా అమ్మ కోరుకుంది. జీవితాంతం కలిసి ఉండాలని మీరంతా దీవించారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉండటం నాకిష్టం లేదు. వీళ్ళు ఈ పద్ధతిలో ఉండటం నాకు నచ్చట్లేదు. అర్థం కాలేదా?
ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నవ్వుతూ. అంటే వీళ్ళ మధ్య గాలి కూడా దూరకూడదు, వీళ్ళ మీద ఏ నీడ పడకూడదు, వీళ్ళ మధ్యలోకి ఎప్పుడు ఎవరూ రాకూడదు. అప్పుడే మా అమ్మ హ్యాపీగా ఉంటుంది. మా అమ్మని లైఫ్ అంతా హ్యాపీగా ఉంచాలని కృష్ణి మీనాక్షిని కోరుకుంటున్నాను. వామ్మో, వీడు మామూలోడు కాడు. ఏం క్రిష్, అమ్మని సంతోషంగా ఉంచుతావుగా? మా అమ్మని సంతోషంగా ఉంచుతానని వీళ్ళందరి మధ్య నాకు మీరు మాటివ్వండి. వావ్, ఇది నిజమైన ఆనందకరమైన రోజంటే. ఫ్రెండ్స్, ఈ పార్టీ మీది, ఈ సాయంత్రం మీది. ఈ ఆనంద సమయంలో తాగండి, తూలండి, ఎంజాయ్ చేయండి. స్టార్ట్ ద మ్యూజిక్. మీరెక్కడికి రా? మీరు ఇక్కడే ఉండాలి. ఇప్పటిదాకా మీరిద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో విన్నాం. ఇప్పుడు కళ్ళారా చూడాలి. అంటే మీరిద్దరూ కలిసి డాన్స్ చేయాలి. నీకు నువ్వు దూరమైన భావం, నిన్ను నువ్వు వెతుకుతున్న శాస్త్రం, నీతో నీకు చెప్పలేని బంధం, దేవుడాడుతున్న వింత నాటకం, నువ్వు నీకు కానరాని దూరం, నీకు నువ్వు అంటరాని శాపం, నీలో నీకు అంతులేని యుద్ధం, దేవుడాడిస్తున్న వింత నాటకం. జగ 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 నాటకం సర్వం రాగే మలికితం. జగ 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 నాటకం ఏనాటిదో ఈ చరితం. జగ 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 నాటకం సర్వం రాగే మలికితం. జగ 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 నాటకం ఏనాటిదో ఈ చరితం. కడుపు నుంచి జాలువారే ప్రాణం, నేల చేరుతూనే చూసే కొత్త లోకం, ఇంగి తాగుతున్న వింత హాయిలో నా రంగులెన్నో నింపుకున్న కొత్త జననం, భూమిని గెలుతున్న మత్తు మాయలో నా ఆశలెన్నో నింపుకుంటూ చేసే పయనం. నాటకం వింత నాటకం. జగ 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 జగ. బాస్ బాస్, ఏమైంది బాస్? డాన్స్ చేసేవాళ్ళం కదా బాస్. చీకటంత దిద్దుకున్న నీ గమనం, వెలుతురంతా దాచుకున్న నీ గమ్యం, నువ్వు
నడవనున్నా ముళ్ళ బాటలోన్నా నీకు నిన్ను వేరు చేసి చూపే కోణం నువ్వు మోయనున్నా కొత్త పాత్రలోన్నా నువ్వు నీకు భారమయ్యే పచ్చి మోసం మనిషిగా ఎదగలేని మనసుతో మెలగలేని నువ్వుగా బతకలేని దేవుడాడిస్తున్న విత్తనాటకం జగన్నాటకం రే మేడం నేను ఎలాగోలా మీనాక్షిని కాటేజ్ సైడ్ పంపిస్తాను. ఓకే మేడం. అక్కడ ఎవ్వరూ ఉండరు. మీరు రెడీగా ఉండండి. మీనాక్షిని లిఫ్ట్ చేసేయండి. అలాగే మేడం.